హలో గాయ్స్, క్రిస్మస్ తర్వాత సెలబ్రేషన్స్ ఇంకేం లేవు కాబట్టి అలా మా ఫ్యామిలీతో కొండవీడు అలా సరదాగా కొంత టైం స్పెండ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. కొండవీడు అంటే మేబీ కొంతమందికి తెలిసే ఉంటుంది. అదే పాత సినిమాల్లో చిరంజీవి మూవీ తీశాడుగా కొండవీడు అని, అది ఈ కొండ మీదే షూట్ చేశారండి. ఇంకా ఫ్రెండ్స్, మనం అయితే దగ్గరలోకి రీచ్ అయిపోయాము. నేను ఎందుకు వీడియో షూట్ చేయలేదంటే ఇందాక కొంచెం క్లౌడీగా వర్షం పడుతుంది. అక్కడ మనకు ఒక వెల్కమ్ లాగా అయితే కనిపిస్తుంది కదా, అదొక చెట్టుని అలా చెక్కారు. మనం లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఒక చక్కటైన ఇల్లు అయితే కనిపిస్తుంది. కొంచెం ముందు రోజుల్లో ఇక్కడ కనిపించే యానిమల్స్ అన్నిటిని పెడతారంట. మనం గృహ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో వేమన గారి విగ్రహం అయితే ఉంది. సుమతి శతకం, వేమన శతకంలో వేమన గారి పోయమ్స్ ఇక్కడ కూర్చొనే రాశారంట. అసలు ఆ గృహలో ఏముందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఇది ఒక మసీద్ అంట. పూర్వకాలంలో ఒక స్టోన్స్తో పేర్చి కట్టిన మసీద్ అంట. సో ఇక్కడ ఏంటంటే రాజులు అప్పట్లో కులాలు మతాలు భేదాలు లేకుండా ఏ దేవుడినైనా ఒకటే అన్నట్టుగా కొలిచి మసీద్ కూడా ఇక్కడ కట్టారు, మనకి చూపిస్తున్నారు. సో అవి అసలు అక్కడైతే సిమెంట్ అయితే యూజ్ చేయలేదు. మీరు చూడండి ఫ్రెండ్స్, బాగా అవి మొత్తం కొండరాయిల్ని అలా పేర్చారు అక్కడ. ఈ మసీద్ వచ్చేసరికి మనకి 1000 సంవత్సరాల కన్నా ఇంకా ముందుదే అంట. ఇక్కడ రాజులు పరిపాలించేవారంట. వాళ్ళే దీని అంతటినీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, అసలు అవి చిన్న చిన్న రాళ్ళు కూడా కాదు, అవి కొండ చర్యల్ని అలా విరగొట్టి ఇలా నిర్మించారంట. అండ్ ఇక్కడ మీకు కనిపించే హోల్స్ నుంచి వాళ్ళు గేట్స్ అయితే పెట్టారంట. ఇప్పుడు తీసేశారు గేట్స్, ఓన్లీ మసీదు వరకు ఒకటే ఉంచారు, ఎందుకంటే పడిపోతున్నాయంట. చూసారా, రీసెంట్గా సిమెంట్తో అలాగా ఇంకా దాన్ని ఉంచారు, లేకపోతే అవి కూడా మటాష్ అయిపోయేవి. చూసారా అండి, ఇక్కడ ఈయనే రాజుగారు అంట. ఈ కొండవీటిని పరిపాలించిన రాజు ఇతనే అంట. ఇక్కడ మనకి రీసెంట్గా చూస్తే చాలా నిధులు అనేవి, ఒక బంగారం నిధులు అనేవి కూడా దొరికాయంట ఇక్కడ మనుషులకి. ఇంకా ముందునేముందో వెళ్ళి చూద్దాం. మనతో పాటు మీరు కూడా రండి. ప్లేస్ ఎలా ఉంది చెప్పు. బొంగులో చికెన్ చెప్పు ఇప్పుడు చూడండి, ఇక్కడ మనుషులు ఉన్నారా, ఆ దారిలోనే గుర్రాలు కూడా అప్పుడు పైకి వెళ్ళావంట. అక్కడ వచ్చేసి మనకి మెట్లు లాగా కొండని అలా చెక్కారు. ఈ ప్లేస్ అయితే మనకి చుట్టూ చెట్లు అండ్ మధ్యలో ఒక చైర్. ఫోటోషూట్కి అయితే ఈ ప్లేస్ ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, మనం కూడా ఒక ఫోటో వెళ్ళి తీసుకుందాం రండి. ఇక్కడ మనకి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి వ్యూ పాయింట్, దెన్ అనదర్ ఈస్ బోటింగ్ ఏరియా. అయితే ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ వ్యూ పాయింట్ ఎలా ఉన్నది అన్నది చూద్దాం రండి. ఈ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది, బట్ మెట్లు అయితేనే అసలు ఎక్కాలో లేదో అన్నట్టుగా ఉన్నాయి. అసలు ఆ మెట్లు అనేవి కన్స్ట్రక్ట్ చేయలేదు, రాయి మీద రాయి పేర్చేశారు. చూడండి, ఇక్కడ కొండపైన అయితే మనుషులు ఉన్నారు. ఇంకా అటు సైడ్ ఇంకా చాలా కోటలు ఉన్నాయి, కానీ నేను నా ముడుకులు లేకపోవచ్చు, నేను పైకి అయితే వెళ్ళలేకపోతున్నాను. ఓకే, నెక్స్ట్ వ్యూ పాయింట్ అయితే చూడండి. ఇక్కడ ఏదో చిన్న రేట్ అయినా షూట్ చేద్దాం అనుకుంటే వర్షం పడిపోతుంది. ఈ ప్లేస్ అయితే ఓకే ఫ్రెండ్స్, నాట్ బ్యాడ్. బట్ ఇక్కడ వర్షం వస్తేనే కొంచెం కష్టంగా ఉంటుంది, బురదగా ఉంది. బట్ సమ్మర్లో కానీ నెక్స్ట్ ఏ సీజన్లో అయినా కానీ ఇక్కడ సూపర్గా ఉంటుంది. మెయిన్ ఎవరైనా కానీ ఫోటో షూట్ కావాలంటే ఈ ప్లేస్కి అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా మన రాజుగారి వాళ్ళ వైఫ్ ఇక్కడే స్నానం చేసేదంట, అది కూడా మనకు మెన్షన్ చేశారు. ప్లేస్ ఎలా ఉంది పెద్దమ్మ చెప్పు. మరి మనం రోడ్డుకి అయితే వచ్చేసాము. మా వాళ్ళందరూ తెగ ఫొటోస్ తీసేసుకుంటున్నారు, లొకేషన్ చాలా బాగుందని. అసలు నార్మల్ టైంలోనే జనం అయితే చాలామంది వచ్చారు. సండే అయితే ఇంకా మోస్ట్గా విజిట్ చేస్తారు ఈ ప్లేస్ని. ఇప్పుడు నాకు చెప్పకుండా సాటుకొచ్చి తింటున్నారు కదా మీరు.
ఐస్ క్రీమే కావాలి. కాదు చాక్లెట్స్. చూడు నాకు చెప్పకుండా సైడ్కి వచ్చి నాకు ఎదురా ధనుష్, నాకేదిరా ఏది, నాకు ఇది కావాలక్క. బ్లాగ్ మధ్యలో మాకు ఒక యూత్ అనేది యాడ్ అయింది. థ్యాంక్ యూ చిన్ని, ఐస్ క్రీమ్ నాకు ఇచ్చినందుకు. అక్క ఇప్పుడు ఎవరికక్క అది ఐస్ క్రీమ్? ఇది నాకు. నీకే తినేసేయి, నీకే తినేసేయి. చిన్ని ఎలా ఉంది ఐస్ క్రీమ్? చూడండి, మనకు బ్యాక్ సైడ్ యూత్ అందరూ కలిసి మీటింగ్ ఒకటి పెట్టారు. అంటే వాళ్ళు యూత్ ఏం కాదు, పెద్దోళ్ళే, బట్ కామెడీ కోసం యూత్ అని చెప్పేసి అన్నాను. ఇదండి కొండవీడు నగరవనం అంట. ఇదే కొండవీడు అంటే. ఇక్కడ చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి, బట్ మేము వర్షం వల్ల సో ఆగిపోయాము. ఎందుకంటే మేము మళ్ళీ బ్యాక్ ఒక చర్చ్ ఒకటి ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మరి బ్యాక్ టు చర్చ్. మేమైతే చర్చ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు ఆ చర్చ్ని కూడా మనం విజిట్ చేసేయచ్చు. అది కూడా బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట. ఆ చర్చ్ ఒకటి మనం విజిట్ చేసుకుని ఇంకా కొన్ని అక్కడ షాపింగ్ అయితే ఉంది, షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్న మేరీ మాతని ఒక స్టిక్కర్ అయితే కాదు, అది 3Dలో పెయింట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బట్ ఫ్రెండ్స్, ఒక థింగ్, మీకు కూడా ఏమైనా ఇంకా కొత్తగా ట్రై చేయాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి, చేద్దాము.